భారతదేశంలో మహిళా అభ్యున్నతికి కృషి చేసిన సంఘ సంస్కర్తల్లో జ్యోతిరావు పూలే ప్రముఖులని ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ కొనియాడారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ స్థాపన కోసం జ్యోతిరావు అహర్నిశలు కృషి చేశారన్నారు. బాలికల విద్య కోసం దేశంలో తొలి పాఠశాలను స్థాపించిన గొప్ప వ్యక్తి పూలే అని చెప్పారు. ఆయన వల్లే నేడు కుల మత వర్గ విభేదాలు లేకుండా విద్య అందరికీ అందుబాటులోకి వచ్చిందన్నారు. నిలదొక్కుకోగలగాలి, నిజమైన సమాజాన్ని చూడాలి, మనము భారతదేశానికి స్వతంత్రం తెచ్చుకున్న ఫలితాలను కూడా చూడాలని చెప్పి ఇటువంటి ప్రజాస్వామ్య ఫలితాలను సాధించుకోవడానికే ఆ రోజే 200 సంవత్సరాల కిందటనే జ్యోతిరావు పూలే గారు ఈ దేశాన్ని అన్ని విధాలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అసమానత లేని కులాంతరాలను చూడాలని చెప్పే కూడా ఆయన పూనుకున్నాడు. కాబట్టి ఇవాళ ఈ సమాజం కూడా ఆయన ఆదర్శంగా తీసుకుంటుంది, ఆయన సిద్ధాంతాన్ని ఆదర్శంగా తీసుకుంటుంది. మేము కూడా సత్వర ఆయన ఆశయాలను మదిలో పెట్టుకునే ఈ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేమందరం కూడా ఇవాళ ఒక స్పృహ కలిగిందంటే వారి ఆశయాలతోనే మాకు స్పృహ కలిగింది. కాబట్టి వారిని ఎప్పుడూ ఈ సమాజం మర్చిపోకుండా గొప్ప భారతదేశానికి గొప్ప సంఘ సంస్కర్తగా వారు పేరు తెచ్చుకున్నారు. కాబట్టి వారి పేరును ఎప్పుడు కూడా మరవలేని పరిస్థితిలో ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉంటారు. కాబట్టి వారి జీవితాంతం సూర్యచంద్రాలు ఉన్నంతసేపు వారి మరవలేని వ్యక్తి. కాబట్టి గొప్ప వ్యక్తికి వారికి నిజమైన నివాళులు అర్పించడం జరిగింది. నిలదొక్కుకోగలగాలి, నిజమైన సమాజాన్ని చూడాలి, మనము భారతదేశానికి స్వతంత్రం తెచ్చుకున్న ఫలితాలను కూడా చూడాలని చెప్పి ఇటువంటి ప్రజాస్వామ్య ఫలితాలను సాధించుకోవడానికే ఆ రోజే 200 సంవత్సరాల కిందటనే జ్యోతిరావు పూలే గారు ఈ దేశాన్ని అన్ని విధాలు ఆర్థికంగా, రాజకీయంగా,